హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ రోజా గోపి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగ అందరూ ఎలా జరుపుకున్నారు? బాగా ఎంజాయ్ చేశారా? నేనైతే ఈసారి సంక్రాంతి అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. నేను 2 ఇయర్స్ అయింది మా అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతికి రాక. ఈసారి అయితే ఇంకా మా ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. మా అక్క పిల్లలు, మా పిల్లలు, మా బాబాయ్ వాళ్ళ పిల్లలు, ఇంకా పల్లెటూరు అంటే ఇంక మీకు అర్థమయ్యే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అందుకే నేను సంక్రాంతి వ్లాగ్స్ గాని, ముగ్గులు గాని ఏది కూడా నేను వ్లాగ్స్‌లో వీడియోస్ పెట్టలేదనమాట. ఇంకా రీల్స్ అంటే కొంచెం చామంతి పూల తోటలు అవి ఉంటే నేను తీసుకున్నాననమాట. ఇక్కడ ఏంటి గాజులు అనుకుంటున్నారు కదా! ఈ గాజులనేది మా చిన్నప్పటి నుంచి ఇలా మా అమ్మ ఇంటికి పిలిచి గాజులేపియడం అనేది మాకు అలవాటనమాట. ఇంకా మాకు పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఇంకేదైనా పండగలకి ఆడపిల్లలొస్తే ఇలా గాజులు వేసి పంపిస్తారనమాట. ఇలా ఇంటి దగ్గర గాజులు వేయించుకోవడం అనేది చాలా మందికి తెలిసుండదు. ఇక షాప్స్‌లో తీసుకోవడం గాని, వేసుకోవడం గాని జరుగుతుంది. కానీ ఇలా ఇంటి దగ్గరికి పిలిచి గాజులు వేయించుకోవడం అనేది బావుంటుంది కదా! ఆ పండగ వాతావరణంలో పుట్టింటికొచ్చిన ఆడపిల్లలకి ఆ పండగ వాతావరణంలో ఇలా గాజులు వేయించుకుంటే భలే ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. మా అమ్మ అయితే నాకు ఇలా చాలా సార్లు వేయించింది. కానీ నేనేంటంటే ఎప్పుడు వీడియో పెట్టలేదు. ఇంకా మా పిల్లలకి కూడా సైజెస్ కూడా మంచి కరెక్ట్‌గా సూట్ అయ్యాయన్నమాట. ఇంకా వాళ్ళ ఆనందం కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళకి నేను ఇంతకుముందు వేయించాను గానీ, వాళ్ళ ఊహ తెలియక ముందు వేయించానన్నమాట. వాళ్ళకి గుర్తులేదు. ఇప్పుడు వాళ్ళకి వేయిస్తుంటే వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి. అబ్బా! ఎంత బాగున్నాయి అనేసైతే మస్తు హ్యాపీ ఫీల్ అయ్యారు మా పిల్లలైతే. పండగకి పుట్టింటికొచ్చిన ఆడపిల్లలకి ఇలా బట్టలు, గాజులు, ఇలా పిండి వంటలన్నీ ఇచ్చి పంపిస్తుంటే భలే అనిపిస్తా ఉంటది. నాకైతే సంక్రాంతి అప్పుడే అయిపోయిందా అనిపిచ్చింది. ఈసారి బాగా ఎంజాయ్ చేశాను. మా అక్క పిల్లలతోటి, అందరితో మా బాబాయ్ పిల్లలు అందరూ వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. నా గాజులు ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా! ఈ కాంబినేషన్‌లో చాలా బాగున్నాయి. నాకేంటో గ్రీను, రెడ్ అంటేనే చాలా ఇష్టం అనమాట. పెద్ద పాపకి పింక్ కలర్‌లో తీసుకున్నాను. మా చిన్నదానికైతే ఇంకా యెల్లో కలర్‌లో చూడండి ఎలా ఏయించుకుంటుందో. మొహంలో ఆనందం చూడాలి దానికి. దాని సైజ్ వస్తాయో లేదో అనేసి పక్కకెళ్ళి కొంచెం మొహం మార్చుకొని నిలిచిందనమాట. కానీ తన సైజు కూడా ఉన్నాయన్నమాట. అసలే కొంచెం బక్కగుంటుంది కాబట్టి సైజ్ దొరుకుతాయో లేదో అనుకున్నాను. కానీ పర్ఫెక్ట్ సైజ్ అయితే దొరికిపోయాయి. ఈసారి సంక్రాంతి అయితే నాకు చాలా మెమరబుల్‌గా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేశాను సంక్రాంతి ఈసారైతే. వ్లాగ్స్ పెట్టడానికి నాకు కుదరలేదు. ఎందుకంటే నాకు టైం కుదరలేదు. యాక్చువల్‌గా నేను వ్లాగ్స్ కూడా పెట్టాలి అని అనుకోలేదు. టైం అంతా నేను ఫ్యామిలీ తోటే ఎంజాయ్ చేశాను. ఇంకా రీల్స్ అంటే ఇంకా చామంతి పూల తోటలు, బంతి పూల తోటలు ఉంటే అవి మిస్ అవుతాను అనేసి అయితే అక్కడ ఇంకా ఫోటోస్, రీల్స్ అవి తీసుకున్నాను కానీ ఇంకా వ్లాగ్స్ పెట్టడానికి టైం కుదరలేదు. మీలో ఎవరైనా ఇలా పల్లెటూరులో ఉన్నవాళ్ళు చిన్నప్పుడు గాని ఇలా పుట్టింటికొచ్చినప్పుడు గాని ఇలా గాజులు వేయించుకున్నారా? వేయించుకుంటే ఒకసారి కామెంట్స్ పెట్టండి చూద్దాం. చాలా బావుంటుంది. ఇలా ఇంటి దగ్గర గాజులు వేయించుకోవడం అనేది కూడా చాలా బావున్నాయి. బ్యాంగిల్స్ అయితే నాకు బాగా నచ్చాయి. ఇంకా ఇలా గాజులు వేసిన తర్వాత అయితే వాళ్ళకి చేతులకి మొక్కాలనమాట మనం. ఎందుకంటే వాళ్ళు గాజులు వేస్తారు కాబట్టి వాళ్ళ చేతులకి మొక్కేలా గాజులు వేయించుకొని లేవాలనమాట. సో, అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. సో, అందుకే అలా ఆటోమేటిక్‌గా వచ్చేసిందనమాట. నేను వేసుకున్న గాజులు చాలా బాగున్నాయి కదా! నాకు కూడా చాలా నచ్చాయి. ఇంకా మా నారింజ పండ్ల చెట్టు చూపిస్తాను రండి. మా నారింజ పండు చెట్టు చూడండి ఇలా కాసాయి. ఫస్ట్ వచ్చిన రోజు చాలా ఉన్నాయి కాయలు. అన్నీ కోసుకొని తినేసామన్నమాట. అన్నీ కోసుకొని తినేసాము. చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి కదా! ఫస్ట్ వచ్చిన రోజు అయితే ఎన్ని కాయలు ఉన్నాయంటే చాలా కాయలు ఉన్నాయి అసలు. ఇప్పటికి కూడా చాలానే ఉన్నాయి కాయలు. చూసారు కదా మా నారింజ పండు చెట్టు ఎన్ని కాయలు వచ్చాయో. అసలు ప్యూర్ రెడ్, ప్యూర్ యెల్లో కలర్‌లో చాలా బాగున్నాయి. పుల్ల పుల్లగా తీయగా భలే ఉన్నాయి. ఇంకా మా సపోటా చెట్టు అయితే ఇంకా చాలా కాయలు ప్రతి సంవత్సరం ఫుల్‌గా కాయలొస్తాయి. ఇంకా ఫుల్‌గా తింటామనమాట మేము. మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర చాలా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే. మామిడి, సపోటా ఇవన్నీ ఇంతకుముందు కూడా వ్లాగ్స్ పెట్టాను. కానీ ఎన్ని సార్లు పెట్టినా కూడా ఏంటో ప్రతిసారి చూపించాలని అనిపిస్తుందనమాట. కొత్తగానే అనిపిస్తుంది. ఇంకా ఈ సంక్రాంతి సందడంతా కూడా ఇంకా ఈ చెట్లు, ఇంకా ముగ్గులు, పిండి వంటలు, ఇంకా మా అల్లరి అంతా సరిపోయింది. ఇంకా వెదర్ ఏమో కూల్‌గా ఉంది కదా! ఇంకా చలికాలం కాబట్టి పల్లెటూరు అంటే ఇంకొంచెం చలి ఎక్కువగా ఉంటుంది. చలి వల్ల కొంచెం జలుబు చేసి, ఈ కాయలు తినటం వల్ల ఇంకొంచెం ఎక్కువయ్యి కొంచెం గొంతు కూడా చేంజ్ అయిందనమాట. ఇంకా వాటర్ చేంజ్ అయినా, ఈ చలికి చేంజ్ అవుతుంది కదా! చూడండి చెట్టు నిండా పండ్లే ఉన్నాయి. ఫస్ట్ మేము వెళ్ళిన రోజైతే అసలు ఆ చెట్టుని చూడగానే నేను అక్కడి నుంచి రావాలనిపించలేదు. అన్ని కాయలున్నాయన్నమాట. అందుకే నేను వెళ్ళగానే నేనే షాక్ అయిపోయి ఆ చెట్ల కాయలన్నీ మీకు చూపించాలనేసి అయితే ఒక రీల్ అయితే తీసుకొని అప్‌లోడ్ చేశాను. చాలా కామెంట్స్ వచ్చాయి. ఇంకా మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా రకాల చెట్లున్నాయండి. అన్నీ సీతాఫలం, మామిడికాయ, జామ చెట్లు చాలా ఉన్నాయి. పండ్ల చెట్లయితే చాలా ఉన్నాయి. అలాగే పూల చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడొచ్చినా కూడా ఈ లొకేషన్‌లో నేను వ్లాగ్స్ పెట్టకుండా అయితే ఎన్ని సార్లైనా బోర్ కొట్టదు. పెడుతూనే ఉంటాను. మీరు చూస్తూనే ఉంటారు. పండగ హడావుడైతే అయిపోయింది. ఇంకా రేపు వెళ్ళిపోవాలి. నేను యాక్చువల్‌గా సంక్రాంతి పండుగ రోజే వ్లాగ్ పెడదాం అనుకున్నాను. ముగ్గులు అవన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా
ఆ రోజు కుదరలేదనమాట. ఇంకా మా అక్క పిల్లలు అందరూ వచ్చారు. మంచిగా సరదాగా అలా గడిచిపోయిందనమాట. మామూలుగా షార్ట్స్ అవి తీసుకున్నాను, ఇన్స్టా రీల్స్ అవి తీసుకున్నాను, కానీ వ్లాగ్ అయితే పెట్టలేదు. ఇంకా ముగ్గులు అవన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట. యాక్చువల్గా అయితే పండగ 1 డే ఉందని కానీ వచ్చాను నేను. ఇంకా 2 డేస్ ముందే అమ్మ కారపూస కట్టిగారలో చేసింది. ఇంకా మేము వచ్చిన తర్వాత అరిసెలు మొదలు పెట్టామన్నమాట. ఇంకా పిండి వంటలు కూడా చూపిస్తాను. వచ్చిన రోజే నేను ఈ చెట్టు ఒక వీడియో పెట్టాను అనమాట. చాలా కామెంట్స్ వచ్చాయి, భలే ఉన్నాయి, ఇంటి ఫారిన్ కంట్రీ లాగా ఉన్నట్టున్నాయి అని. నారింజ పండ్లు అనమాట, పుల్లగా తీయగా ఉంటాయి, భలే ఉన్నాయి ఇవి కాయలు. ఇంకా వచ్చిన రోజు తీద్దామంటే ఇంకా రోజు బ్లాగ్ తీయడానికి కుదరలేదు. సో ఇంక గాజులు కూడా వేయించుకున్నాను. ఇంకా పిండి వంటలు అవన్నీ బాక్స్లో పెట్టేసుకున్నాము. యాక్చువల్గా ఈరోజే వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా ఈరోజు వెళ్ళబుద్ధి కావట్లేదు. సో అందుకే ఇంక నేను రేపు వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. మా అక్కని రేపు వెళ్తాము. ఇంకా మా సింధు వాళ్ళు అయితే ఈరోజు వెళ్ళిపోతున్నారు. ఇంకా రేపు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు అనమాట. సో ఇంతకుముందు కూడా మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్ ఇవన్నీ నేను చాలాసార్లు ఈ చెట్లు ఇవన్నీ చూపించానమాట. సో ఎన్నిసార్లు చూపించినా బోర్ కొట్టదనమాట అమ్మోళ్ళ ఇంటి దగ్గర. సో అలా ఉంటుంది. ఇంక నేను పిండి వంటలు కూడా సర్దుకున్నాను కదా, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగే తీస్తున్నాను అనమాట వీడియో. ఎర్లీ మార్నింగ్ అంటే 7:30 అలా అవుతుంది. సో ఇది వీడియో పెద్దగా కూడా లెంత్ కూడా ఎక్కువ పెట్టదలుచుకోవట్లేదు. కారపూస, ఇందులో కట్టుగర్లు ఉన్నాయి, అవైతే అరిసెలు అనమాట. అరిసెలు ఇందులో కూడా కొన్ని వేసాను. అరిసెలు అందరూ ఎటు అటు ఎవరికి వాళ్ళు ప్యాక్ చేసుకున్నాం కాబట్టి ఇందులో కొన్ని ఉన్నాయి. అడుగున అరిసెలు ఉన్నాయి అనమాట. దీంట్లో అడుగున 2 రోజుల నుంచి తలకి చింపిరి జుట్టులా ఉంది. ఎవరో నూనె రాసుకోలేదు. ఇప్పుడు అందరూ తలకు నూనె పెట్టుకుంటున్నారనమాట. సో మా అక్క తెలుసు అందరికీ, అప్పుడప్పుడు అలా మిరుపుతీలా కనపడిపోతూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా గోపి, ఒకసారి హాయ్ చెప్పు నువ్వే. ఇంక అందరూ రేపు వెళ్ళిపోతున్నాం. ఈరోజు వెళ్దాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో వెళ్ళాలనిపించట్లేదు, ఎందుకో. సో అందుకే రేపు వెళ్దాం అనుకుంటున్నాం. అప్పలు ఇంకన్నీ ప్యాక్ చేసుకున్నాం, రేపు వెళ్ళిపోతాము. పండుగ రోజు వ్లాగ్ పెడదామంటే అసలు కుదరలేదు. సో ఏదో జస్ట్ అలా ఈరోజు చిన్న ఒక 6 minutes అలా కంప్లీట్ చేద్దాం అనేసి అయితే ట్రై చేస్తాను అనమాట. అంటే మళ్ళీ ఇంకా మా అమ్మోళ్ళ ఇంటికి ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు. సంక్రాంతి కూడా అయిపోయింది, వచ్చినట్టే లేదు. 5 days ఉన్నా ఆయన కూడా ఉన్నట్లేదు అనమాట. ఈరోజు వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోతున్నాను, అందుకే రేపు వెళ్తున్నాము. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. అంటే నేను మధ్యలో వీడియోస్ తీసుకోవడానికి వస్తాను. ఇంకా పండగకి వచ్చి వీడియోస్ తీసుకోవడానికి వచ్చిందంటే ఒకరోజు వీడియోస్ తీసుకొని వెళ్ళిపోతాను. కానీ పండగకు ఏదైనా పండగకి వచ్చాము అంటే ఒక 4-5 రోజులు ఉంటాం కాబట్టి మళ్ళీ వస్తే దసరాకి రావచ్చు, లేకపోతే లేదు. సో ఇది ఈసారి అయితే చాలా బాగా జరిగింది. సంక్రాంతి పండుగ మా అక్క వాళ్ళు పాపం మా సింధు అందరూ వచ్చాం కానీ వీడియో పెట్టలేదు అంతే. సంక్రాంతి రోజు వీడియో పెడదాం అనుకున్నాను, ముగ్గులు ఇవన్నీ పెట్టలేదన్నమాట అంతే. సో ఇది వీడియో, ఇలాగే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, బాయ్.